మన కంట్రీలోని మన ఎడ్యుకేషన్ సిస్టంలోని డబ్బులు ఎలా సంపాదించాలి, మీరు డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యి, ఆర్ యాక్టర్ అయ్యి, ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు మనీ ఎలా సంపాదించాలన్నది మన సిస్టమ్ నేర్పిస్తుంది. కానీ ఆ సంపాదించిన మనీని ఎలా మేనేజ్ చేయాలో మన సిస్టమ్ నేర్పించదు. రెస్పెక్ట్ మనీ, వాట్ ఎవర్ మనీ యువర్ అని. నేను డబ్బులు వెనకాల పరిగెత్తమని చెప్పట్లేదు, బట్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ యువర్ అని. కొంతమంది దగ్గర అక్కడక్కడ వింటుంటాను ఏంటంటే, కుక్కని అంతే డబ్బులు వస్తాయని చెప్పి తన్ని చూడండి, కుక్క గడిచింది అనుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కావాలి. ఫైనాన్షియల్ ఛానల్ అనగానే మనకు కామన్గా గుర్తొచ్చేది, యూట్యూబ్ ఓపెన్ చేయగానే నెలలో ₹1,00,000, 2 నెలల్లో 2 కోట్లు. ఓకే, అవి జరగవు ప్రాక్టికల్లీ. ఓకే, అవన్నీ ఉత్తు మాటలు. ఓకే, ఏదైనా జరగాలంటే టైం పడుతుంది. సో నెమ్మదిగానే చేయాలి. సరే, ఒక 2 సజెషన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యువర్ ఎక్స్పర్ట్ కాబట్టి. ఒకటి, సొంత ఇల్లు కొనాలా కొనొద్దా? ఎందుకంటే చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది సొంత ఇల్లు కొనాలని, నెంబర్ 1. రెండోది, మ్యూచువల్ ఫండ్లో అసలు తెలియదు అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు, ఆ బ్యూటీ తెలియక. ఈ 2 విషయాలకి వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అవుతుంది అది. సో లెట్స్ వెల్కమ్ సాయి కృష్ణ గారు, కమాన్. మన డ్రీమ్స్ తొందరగా అచీవ్ చేసేయాలి. తొందరగా అచీవ్ చేయడంలో తప్పు లేదు. ఆ తొందరలో పడి వీఆర్ గెటింగ్ ఇన్ టు ఫైనాన్షియల్ ట్రాప్స్ అన్నమాట. జస్ట్ సంవత్సరంలో ఒక ½ డే స్పెండ్ చేయండి, నేర్చుకోండి. మనీని ఎలా మేనేజ్ చేయాలి నేర్చుకుంటే సరిపోతుంది. యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అక్కడి నుంచి అచీవ్ చేయగలరు. మనిషి జీవించడానికి ఊపిరి ఎంత ముఖ్యమో, బ్రతకడానికి డబ్బు అంతే ముఖ్యం. డబ్బును సృష్టిస్తుంది. మరి ఆ డబ్బుని సృష్టించిన మనిషి దానిని ఎందుకు కావలసినంత పొందలేకపోతున్నాడు? మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుతుంది? సామాన్యులు ధనవంతులు కావడం ఎలా? కష్టపడి సంపాదించిన డబ్బు దాచుకునే పద్ధతులేంటి? డబ్బు వృధాని అరికట్టడం ఎలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం సాయి కృష్ణ, అ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. మనీ పర్సులో మనీని నింపడానికి ఎన్నో అద్భుతమైన మనీ మేకింగ్ టిప్స్ని కనిపెట్టి, ఎందరికో ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిని కలిగించి, ఎందరి జీవితాల్లో కరెన్సీ రెపరెపల్ని వినిపించి ధనవంతుల మార్గంలోకి నడిపించిన మనీ మేధావి సాయి కృష్ణ గారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇబ్బందులు, అడ్జస్ట్మెంట్స్ మధ్య పెరిగిన సాయి కృష్ణ ఈరోజు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ స్థాయికి ఎదిగిన ఒక మనీ మాంక్. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సాయి కృష్ణ గారు చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. అక్కడ నుంచి తొలి ఉద్యోగం సంపాదించింది ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా. అలా తన ఉద్యోగ ప్రస్థానం ఎన్నో ఛాలెంజెస్, దాంతోపాటు అనుకోని అవకాశాలతో ఎన్నో మలుపులు తిరిగింది. ఎక్కడైతే నువ్వు ఈ రంగానికి పనికిరావు అని వెళ్ళిపోమన్నారో, అదే ఫార్మా కంపెనీలో ఇండియాస్ నంబర్ 1 ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు సాయి కృష్ణ. తను నమ్మిన నెవర్ గివ్ అప్ అనే సిద్ధాంతంతో తన లక్ష్యాన్ని ఫైనాన్స్ వైపు మళ్లించి, ఫినాన్స్ రంగంలో ఎన్నో రహస్యాలు తెలుసుకుని తను అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు సాయి కృష్ణ. ఎందరికో ఈరోజు ఫైనాన్షియల్ అడ్వైజర్గా బంగారు బాటలు చూపించారు. మనీపర్స్ ద్వారా ఫైనాన్షియల్ అడ్వైజర్గా విలువైన సమాచారాన్ని అందిస్తూ 5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకుని యువతకి స్ఫూర్తినిస్తున్న శ్రీ సాయి కృష్ణ గారికి యూనిక్ లైఫ్ ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో సత్కరిస్తుంది. కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ యూ అండి, బికాస్ నేను అరౌండ్ 1:30కే వచ్చేసాను. 2 o'clock అన్నారు కదా అని చెప్పి. వేణు కళ్యాణ్ యాజ్ ఎ ఫ్రెండ్ నాకు తెలుసు, బట్ కానీ ఏం ఎనర్జీ అండి. నేను ½ an hour వీడియో రికార్డ్ చేయడానికి చాలా కష్టపడతాను, బట్ కంటిన్యూస్గా సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు. కమింగ్ టు మనీపర్స్ గురించి మాట్లాడాలంటే, మనీపర్స్ ఇంట్రడక్షన్లో చెప్పారు నేను CFP అని చెప్పి. నా ప్రాక్టీస్ చేస్తుండగా యాజ్ ఎ టైం పాస్, నా దగ్గర కొంచెం టైం ఉంటే ఆ టైంని వీడియోస్ అప్లోడ్ చేసి ఎవరికైనా కంటెంట్ ఇద్దాం, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇద్దాం. ఎందుకంటే మన కంట్రీలోని మన ఎడ్యుకేషన్ సిస్టంలోని డబ్బులు ఎలా సంపాదించాలి, మీరు డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యి, ఆర్ యాక్టర్ అయ్యి, ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు మనీ ఎలా సంపాదించాలన్నది మన సిస్టమ్ నేర్పిస్తుంది. కానీ ఆ సంపాదించిన మనీని ఎలా మేనేజ్ చేయాలో మన సిస్టమ్ నేర్పించదు. సో ఆ మనీని ఎలా మేనేజ్ చేయాలన్నది యాక్చువల్లీ చాలా కంటెంట్ అవైలబుల్ ఉంటుంది, బట్ కానీ ఆ కంటెంట్ అంతా మొత్తం బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. లక్కీలీ జియో వచ్చిన తర్వాత ఏమైందంటే, చిన్న ఊర్లోని ఎక్కడైతే బాగా మనీ రిలేటెడ్గా మోసాలు జరుగుతాయో వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా అని టైంపాస్గా సరదా వీక్లీ వన్స్ ఆర్ 15 రోజులకు ఒకసారి వీడియో అప్లోడ్ చేసేవాడిని.
దాని తర్వాత ఛానల్ హ్యాస్ బికమ్ బిగ్. ఫస్ట్ అసలు దీన్ని ఎవరు చూస్తారు, ఎందుకంటే బికాస్ బోరింగ్ టాపిక్. మనోహర్ గారిలాగా చాలా అందరు చూడండి క్లీన్ కామెడీ అని చెప్పి, క్లీన్ కామెడీ, ఐ లవ్ దేర్ కామెడీ. అతనికి కూడా తెలుసు, చాలాసార్లు కామెంట్స్ పెడుతుంటాను. అలాంటి కంటెంట్ కాదు నాది, అయినా కూడా పీపుల్ ఆర్ వాచింగ్ దట్. రియలీ ఐ హ్యావ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ దట్. ఇంకొకటి, కొంతమంది దగ్గర అక్కడక్కడ వింటుంటాను ఏంటంటే కుక్కని అంతే డబ్బులు వస్తాయని చెప్పి. తని చూడండి, కుక్క గడిచింది అనుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కావాలి. ఓకే, అలా కుక్కని అంతే డబ్బులు రావు. రెస్పెక్ట్ మనీ, వాట్ ఎవర్ మనీ యువర్ అని. నేను డబ్బులు వెనకాల పరిగెత్తమని చెప్పట్లేదు, బట్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ యువర్ అని. అట్లీస్ట్ స్పెండ్ హాఫ్ డే ఇన్ యువర్ ఇయర్. నేను ఎవ్రీడే కాదు మాకు చెప్తుంది, హాఫ్ డే ఇన్ యువర్ ఇయర్ మీ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోండి. అలాంటప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం చాలాసార్లు స్టోరీలు వింటుంటాం ఏంటంటే వీళ్ళు ఇంత బాగా బతికేవారు బట్ ఇలా అయిపోయారు అని. అలాంటి స్టోరీలు వినకుండా ఉండేయడానికి మనం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే చాలు. దట్స్ ఇట్. సార్, ఒక 2 సజెషన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యువర్ ఎక్స్పర్ట్ కాబట్టి. ఒకటి, సొంతిల్లు కొనాలా కొనొద్దా? ఎందుకంటే చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది సొంతిల్లు కొనాలని, నెంబర్ 1. రెండోది, మ్యూచువల్ ఫండ్లో అసలు తెలియదు అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు, ఆ బ్యూటీ తెలియక. ఈ 2 విషయాలకి వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అది సొంత ఇల్లు 100% కొనాలండి, కొనకూడదని ఎవరు అనరు. కాకపోతే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీ ఏం చేస్తుందంటే, జాబ్ రాగానే మన చుట్టూ తెలుసో తెలియకో రిలేషన్స్లోని చాలామంది ఏమంటారంటే ఇల్లు ఇంకా కొనలేదా అని ఒక సోషల్ స్టిగ్మా అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల చాలామంది యంగేజ్లో ఉండగానే అప్పు చేసుకుంటుంటారు. అండ్ వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు అప్పు తీర్చుకోవడానికి వాళ్ళ లైఫ్ అయిపోతుంది. అండ్ ఎవ్రీడే నా జాబ్ కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం కన్నా, అరే నా బాస్ తిడితే నా జాబ్ పోతే ప్రాబ్లం అవుతుంది, నేను అప్పు ఈఎంఐలో కట్టాలని దాని మీద పరిగెడుతుంటారు. సో దాని నుంచి బయటపడడానికి ఏంటంటే, ఫస్ట్ సేవ్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్న తర్వాత ఒక కంఫర్ట్, అంటే నేను ఆ ఈఎంఐ కట్టలేకపోతే నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్న క్యాష్ తీసి నేను అది పే చేసేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇల్లు కొనడం బెటర్. సో ఎర్లీ స్టేజ్లోని కంగారు పడిపోయి కొనేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మన ముందు జనరేషన్ చూడండి, మన ముందు జనరేషన్ చూసినట్టయితే వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లు ఫాలో అయ్యేవారు. ఇల్లు ఎప్పుడు కొనేవారు? రిటైర్మెంట్కి దగ్గరలో కొనేవారు. ఓకే, 20-25 సంవత్సరాలు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కావాలి, చాలా తొందరగా అయిపోవాలి. మన డ్రీమ్స్ తొందరగా అచీవ్ చేసేయాలి. తొందరగా అచీవ్ చేయడంలో తప్పులేదు, కానీ ఆ తొందరలో పడి వీఆర్ గెటింగ్ ఇన్ టు ఫైనాన్షియల్ ట్రాప్స్ అన్నమాట. అండ్ అగైన్ ఐఎమ్ యూజింగ్ మనోహర్ గారి నేమ్ బికాస్ ఐ రియలీ లైక్ దేర్ ఛానల్. సో తను ఎలా క్లీన్ కంటెంట్ అంటారు, నేను నా ఛానల్లో ఐ ట్రై టు కీప్ దట్. ఫైనాన్షియల్ ఛానల్ అనగానే మనకు కామన్గా గుర్తొచ్చేది, యూట్యూబ్ ఓపెన్ చేయగల నెలలో 1 కోటి రూపాయలు, 2 నెలల్లో 2 కోట్లు. ఓకే, అవి జరగవు ప్రాక్టికల్లీ. ఓకే, అవన్నీ ఉత్తు మాటలు. ఓకే, ఏదైనా జరగాలంటే టైం పడుతుంది. సో నెమ్మదిగానే చేయాలి. సో అలా ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే సరిపోతుంది. సెకండ్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ అంటారా, దే ఆర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గరికి వచ్చి మీలో ఎంతమంది లాస్ట్ 1 మంత్లో మీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలని కాల్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ కెన్ సీ సో మెనీ కాల్స్. ఓకే, ఆర్ మీరు ట్రేడింగ్ చేస్తారని ఎంతమంది కాల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఓకే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని ఎవరైనా కాల్ చేశారా? ఎవరు చేయరు. పీపీఎఫ్ చేస్తారని ఎవరైనా కాల్ చేశారా? ఎవరు చేయరు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని ఎవరైనా కాల్ చేశారా? ఎవరు చేయరు. ఎందుకంటే బికాస్ ఎవరికైనా లాభం ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీకు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అండ్ మీకు లాభం ఉండే ప్రోడక్ట్ మీకు అమ్మడానికి ఎవరు ప్రయత్నించరు. ఓకే, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, ఎఫ్డి, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఇలాంటివన్నీ ఏంటంటే మీకు లాభం ఉండే ప్రోడక్ట్స్ అవి. సో ఫస్ట్ మీకు లాభం ఉండేవి ఏంటో తెలుసుకోండి. కొంచెం టైమ్స్ మంచిగా నేను చెప్తున్నాను కదా, జస్ట్ సంవత్సరంలో ఒక హాఫ్ డే, ఆర్ మీ దగ్గర ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నెలలో ఒక 2 రోజులు స్పెండ్ చేయండి, నేర్చుకోండి. మనీని ఎలా మేనేజ్ చేయాలి నేర్చుకుంటే సరిపోతుంది. యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అక్కడి నుంచి అచీవ్ చేయగలరు. మీ అందరికీ నేను 100% రికమెండ్ చేస్తున్నా. సాయి కృష్ణ గారి ఛానల్ Moneypurse అని ఉంటుంది. అందులో మీరు డైలీ అట్లీస్ట్ ఒక వీడియోనే చూడండి. ఎంతమంది చూస్తారు బై ద వే? చాలా మంది చూస్తారు. ఓకే, గ్రేట్. సో చూడండి, ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో నౌ ఐ లైక్ టు గివ్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్, లైక్